గత వీడియోలో బహుపదులను భాగించే వివిధ పద్ధతుల గురించి నేర్చుకున్నాం. ముఖ్యంగా ఈ పద్ధతుల్లో ఒకటైన బహుపదుల భాగాహార సోపానక్రమము అంటే పాలినామియల్ లాంగ్ డివిజన్ అనే పద్ధతిని గురించి అభ్యాసం చేశాం. అయితే ఈ పద్ధతిని ఏ రెండు బహుపదులను ఇచ్చినప్పటికీ వాటిని భాగించడానికి ఉపయోగించవచ్చు. అందువలన మరిన్ని ఉదాహరణలు తీసుకుని ఈ పద్ధతిని అభ్యాసం చేద్దాం. ఇక్కడ x² - 3x + 2ను x - 2తో భాగాహార సోపానక్రమం ఉపయోగించి భాగిద్దాం. అందుకొరకు ముందుగా విభాజ్యము x² - 3x + 2ను అలాగే విభాజకము x - 2ను ఈ విధంగా రాస్తాము. భాగాహార సోపానక్రమం అనే ఈ పద్ధతి అనేకమైన సోపానాలను అంటే స్టెప్స్ను కలిగి ఉంటుందని మనం గత వీడియోలో చూసాము. స్టెప్ 1లో విభాజ్యము మరియు విభాజకములలో అత్యధిక పరిమాణం కలిగిన పదములు x² మరియు xలను భాగిస్తాము. అప్పుడు x వస్తుంది. ఇది భాగఫలంలోని మొదటి పదము కాబట్టి దీన్ని పైన ఈ విధంగా రాస్తాము. ఇప్పుడు దీన్ని విభాజకము x - 2తో గుణిస్తే x² - 2x వస్తుంది. దీనిని -1తో గుణించి వచ్చే లబ్ధము -x² + 2xను విభాజ్యము x² - 3x + 2కు కలుపుతాము. ఇక్కడ x² - x² 0 కాబట్టి వాటిని రద్దు చేస్తాము. ఇప్పుడు -3x + 2x -x ఇంకా 2ను కిందకు దించుతాము. ఫలితంగా వచ్చే -x + 2ను స్టెప్ 2లో విభాజ్యముగా పరిగణిస్తాము. స్టెప్ 2లో కూడా స్టెప్ 1లో వలె అత్యధిక పరిమాణం కలిగిన పదములు -x మరియు xలను భాగిస్తాము. అప్పుడు -1 వస్తుంది. దాన్ని పైన రాస్తున్న భాగఫలంలో రెండో పదంగా రాస్తాము. అలాగే దీన్ని విభాజకము x - 2తో గుణిస్తే -x + 2 వస్తుంది. యథావిధిగా దీన్ని -1తో గుణించి వచ్చే లబ్ధము x - 2ను విభాజ్యము -x + 2కు కలుపుతాము. అప్పుడు 0 శేషముగా వస్తుంది. ఇక్కడ శేషం 0 కాబట్టి విభాజకం x - 2 మరియు భాగఫలం x - 1లను గుణిస్తే ఈ విధముగా విభాజ్యము వస్తుంది. ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుని అభ్యాసం చేద్దాం. ఇక్కడ ఘన బహుపది 3x³ - 2x² + 7x - 4ను వర్గ బహుపది x² + 1తో భాగిద్దాం. ముందుగా వీటిని ఈ విధంగా రాస్తాము. స్టెప్ 1లో యథావిధిగా విభాజ్యము మరియు విభాజకములలోని అత్యధిక పరిమాణం కలిగిన పదములు 3x³ x²లను భాగిస్తాము. ఫలితంగా 3x వస్తుంది. ఇది భాగఫలంలోని మొదటి పదము. దీన్ని పైన ఈ విధంగా రాస్తాము. ఇప్పుడు ఈ పదము 3xను విభాజకము x² + 1తో గుణిస్తే 3x³ + 3x వస్తుంది. దీన్ని విభాజ్యం నుండి తీసివేయాలి కాబట్టి దీన్ని -1తో గుణించి వచ్చే లబ్ధాన్ని విభాజ్యమునకు కలుపుతాము. ఈ ప్రయత్నంలో సజాతి పదాలను ఒకే వరుసలో వచ్చేట్లుగా ఈ విధంగా రాయాలి. అప్పుడు వాటిని కలపడము సులభతరమవుతుంది. ఇప్పుడు 3x³ - 3x³ 0 కాబట్టి వాటిని రద్దు చేస్తాము. అలాగే సజాతి పదాలైన 7x మరియు -3xలను కలిపితే 4x వస్తుంది. మిగిలిన రెండు పదాలను కూడా కిందకి దించితే అప్పుడు -2x² + 4x - 4 వస్తుంది. దీన్ని స్టెప్ 2లో విభాజ్యముగా పరిగణిస్తాము. స్టెప్ 1లో వలె స్టెప్ 2లో కూడా ముందుగా -2x² + 4x - 4 మరియు విభాజకం x² + 1లోని అత్యధిక పరిమాణం కలిగిన పదాలను భాగిస్తాము. అప్పుడు -2 వస్తుంది. ఇది భాగఫలంలోని రెండో పదము కాబట్టి దాన్ని పైన రాస్తాము. ఇప్పుడు ఈ -2ను విభాజకము x² + 1తో గుణిస్తే -2x² - 2 వస్తుంది. అలాగే దీన్ని ఎప్పుడు చేసే విధముగానే -1తో గుణించి ఫలితంగా వచ్చే 2x² + 2ను -2x² + 4x - 4కు కలుపుతాము. ఇలా కలిపేటప్పుడు సజాతి పదాలను ఒకే వరుసలో రాస్తాము. -2x² + 2x² 0 కాబట్టి వాటిని రద్దు చేస్తాం. అలాగే -4 + 2 -2 ఇంకా మిగిలి ఉన్న పదము 4xను మరియు -2ను తీసుకుని 4x - 2గా రాస్తాము. ఇక్కడ 4x - 2 యొక్క పరిమాణము 1. ఇది విభాజకము x² + 1 యొక్క పరిమాణం కంటే తక్కువ కాబట్టి ఇది శేషము. ఇక్కడ ఈ భాగాహారంలో విభాజ్యము ధన బహుపది 3x³ - 2x² + 7x - 4 అలాగే విభాజకము వర్గ బహుపది x² + 1 ఇంకా భాగఫలము 3x - 2 మరియు శేషము 4x - 2. గత వీడియోలో విభాజ్యమును విభాజకంతో భాగించగా వచ్చే భిన్నాన్ని భాగఫలము మరియు శేషములను ఉపయోగించి ఈ విధంగా రాయవచ్చని నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ముందుగా భాగఫలము 3x - 2ను రాస్తాము. తర్వాత శేషము 4x - 2ను విభాజకం x² + 1తో భాగించగా వచ్చే భిన్నాన్ని దానికి కలిపి రాస్తాము.
అదేవిధంగా విభాజకము మరియు భాగఫలముల గురించి వచ్చే లబ్ధాన్ని శేషంను కలిపితే ఈ సమాసము వస్తుంది. ఇప్పుడు x² + 1లోని ప్రతి పదాన్ని 3x - 2లోని ప్రతి పదంతో గుణిస్తాము. అప్పుడు 3x³ - 2x² + 3x - 2 వస్తుంది. దీనికి ఇప్పుడు శేషము 4x - 2ను కలుపుతాము. ఇక్కడ చూస్తే ఈ సమాసంలో సజాతి పదాలు ఉన్నాయి. 3x మరియు 4xలు సజాతి పదాలు. వాటి మొత్తము 7x. అలాగే -2 - 2 -4. కాబట్టి ఇది 3x³ - 2x² + 7x - 4 అవుతుంది. ఇది విభాజ్యమునకు సమానము. కాబట్టి విభాజ్యమును ఈ విధంగా రాయవచ్చు. ఈ వీడియోలో భాగాహార సోపానక్రమము అంటే లాంగ్ డివిజన్ మెథడ్ను ఉపయోగించి రెండు బహుపదులను భాగించడం అభ్యాసం చేశాం. అంతేకాకుండా భాగించగా వచ్చే భిన్నాన్ని భాగఫలము, శేషము మరియు విభాజకములను ఉపయోగించి ఎలా రాయవచ్చో నేర్చుకున్నాం. ఇంకా విభాజ్యము, విభాజకము, భాగఫలము మరియు శేషములకు గల సంబంధాన్ని గురించి మరొకసారి పునశ్చరణ చేసుకున్నాం. ఎందుకంటే రాబోయే వీడియోల్లో శేష సిద్ధాంతము వంటి విషయాలు నేర్చుకునేటప్పుడు దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి.